జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం దునియాల నాయకత్వం జై సంవిధాన్ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వాన్ని మానవత్వాద లౌకిక ప్రజాస్వామ్యాన్ని గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాన్ని సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏకరమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పిస్తుంది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్యాన్ని విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సంతృప్తి రాజకీయాలు మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి పూర్తిగా మనుషులంతా ఒక్కటేనంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ గొప్ప రాజ్యాంగాన్ని కాపాడడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆశలు కృషి చేస్తూ ప్రమాణం చేస్తున్నాం. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే ప్రోగ్రాం ఇచ్చిందో అటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం మరి దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుంది. మరి ముఖ్యంగా భీమ్గల్ మండలంలో అయితే చాలా బాగా జరిగినట్టు మాకు వచ్చింది. మరి ఈ ప్రోగ్రాన్ని ఇంకా ఘనంగా నిర్వహించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భుజస్వామి మరి సీనియర్ నాయకులైనటువంటి రమేష్ గారికి, నాగేంద్ర గారికి, నరసయ్య గారికి, లక్ష్మణ్ గారికి, రమేష్ గారికి, అనంతరావు గారికి, ఇంకా అందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ స్ఫూర్తితోనైతే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందో ఆ స్ఫూర్తిని ప్రజలకు ఎప్పుడో తెలియజేసి వారికి ఈ స్ఫూర్తి యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి మన రాజ్యాంగం కాపాడే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉపదేశిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా అందరూ కూడా పాల్గొంటున్నందుకు నాకు చాలా గర్వకారణం ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ని ఇంకా అన్ని గ్రామాల్లో చేసి మన మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకొని మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను తీసుకొని ఈ ప్రోగ్రామ్ని గట్టిగా నిర్వహించాలని చెప్పి మేము